మీ అందరికీ సో ఇదండి మేము ఈరోజు చాలా రోజుల తర్వాత ఎప్పుడు మురుకులు చెక్కలే కాకుండా ఈరోజు పప్పు చెక్కలు చేసుకున్నాము. మేము ఎలా చేసామన్నది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము. ఆ ఫుల్ వీడియో చూడండి, ఏమేమి వేసాము ఎలా చేసామన్నది. సో ఇదండి, అన్నీ పర్ఫెక్ట్గా కాలాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలా చేసామన్నది నాకు చేతగందానే చేశానంటే ఎవరైనా చేయొచ్చు, చాలా సింపుల్. ఎలా చేశానో చూడండి. అందరికీ ఈరోజు మేము పప్పు చెకోడీలు చేసుకుంటున్నాము స్వీట్ షాప్ స్టైల్లో. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, శనగపప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, అటు 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను, వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పప్పు చెకోడీలు చేసుకుందాం. ఇదండి ఒకటే కప్పు, ఎక్కువ చేయట్లేదు. సో ఇదండి ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ అండ్ బటర్ వేసుకుంటున్నాను. ఇదండి బటర్ వేసుకుంటున్నాను. సో ఇదండి ఫస్ట్ ఈ బటర్తో కలుపుకుందాం. కొంచెం ఎక్కువ చేయట్లేదు ఇప్పటి వరకే. సో ఇదండి మొత్తం కలిపేసాం కదా, ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటూ కలపాలి. సో ఇదండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా. సో ఇదండి పక్క పెట్టుకున్నాం కదా, ఇప్పుడు శనగపప్పులో నీళ్ళు ఉడపోసేసుకున్నాం. సో ఇదండి ఆయిల్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు ఇవి ముద్దలు వేసుకుందాం. సో ఇదండి ఇలా పప్పు వేసుకుంటున్నాను, పచ్చనిపప్పు. 1 గంట సేపు నానబెట్టాను కదా, దాని తర్వాత ఇది ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని అంత ఇలా అద్దేటట్టు చూసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అనుకొని దాని తర్వాత ఇలా పెట్టుకోవాలి. సో ఇదండి ఒకటి రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ చేసుకోవాలి. అన్నీ చేశాక చూపిస్తా. సో ఇదండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కాల్చుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కాల్చుకున్నాను. జరగమ్మా ఇట్లా. సో ఇదండి మెల్లగా ఆయిల్లో వదిలేసుకుంటున్నాను. ఇదండి పప్పు చెకోడీలు. సో ఇదండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారా ఎంత బాగా కాలుతుందో, నూనె ఎంత బాగా వేడిందనమాట. ఈ బబుల్స్ పోయినాయంటే అవి ఏగిపోయినట్టు లెక్క. అండి నేను ఈ 120 కిలోల బంగారం. సో ఇదండి ఎంత మంచిగా ఏగాయి చూసారా, ఇలానే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇదండి బాగున్నాయి కదా, స్వీట్ షాప్ స్టైల్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు తినేదాన్ని, ఒక్కొక్కటి చారానా ఉండేది, 25 రూపీస్. సో ఇదండి బయటికి తీసాక చూపిస్తా. సో ఇదండి మా పప్పు చెకోడీలు అయితే అయిపోయాయి. అలానే మొత్తం చేసినాక చూపిస్తాను. సో ఇదండి ఫైనల్గా అయితే మా పప్పు చెకోడీలు అయితే అయిపోయాయి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో. ఏమైనా చిన్నగా ఉన్నప్పుడు బాగా కొనుక్కునే వాళ్ళం, బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదండి బాగున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్ చేస్తుంది మా అమ్మాయి. ఇవేమో నేను చేశాను, ఇదేమో మా అమ్మాయి చేస్తుంది. ప్లెయిన్ మా అమ్మాయి చేస్తుంది, పప్పు అవేమో చెకోడీలు నేను చేస్తున్నాను. సో బాగున్నాయి కదండి, నిజం చెప్పండి బాగా వచ్చాయి కదా. ఐఎమ్ సో హ్యాపీ. సింపుల్ అండి, మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. షాప్లో చూసినప్పుడు అయితే అబ్బా ఎంత కష్టమో అనుకున్నాను నేను కూడా, కానీ ఏమీ లేదు, చాలా అంటే చాలా సింపుల్. 1 కప్పు బియ్యం పిండి, కొంచెం శనగపప్పు ఉంటే సరిపోతుంది, అన్నీ ఇంట్లో ఉండేవి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్లెయిన్వి. ఈ ప్లెయిన్వి ఇక మామూలు చెకోడీలాగా ఉంటాయి కాబట్టి ఇవేమీ తీయట్లేదు. ఇది మాత్రం మీరు కూడా కంపల్సరీ ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. సో ఇదండి మేము ఈరోజు చాలా రోజుల తర్వాత ఎప్పుడు మురుకులు చెక్కలే కాకుండా ఈరోజు పప్పు చెకోడీలు చేసుకున్నాము.
మేము ఎలా చేసామన్నది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము. ఆ ఫుల్ వీడియో చూడండి, ఏమేమి వేసాము ఎలా చేసామన్నది. సో ఇదండి, అన్నీ పర్ఫెక్ట్గా కాలాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలా చేసామన్నది నాకు చేతగాందానే చేశానంటే ఎవరైనా చేయొచ్చు, చాలా సింపుల్. ఎలా చేశానో చూడండి. Thank you. Wow.